అలంకరణ అలంకరించిన పెద్దలు ఈరోజు రాయపట్నం గ్రామంలో మల్లుబట్టి విక్రమార్క గారి పుట్టినరోజు వేడుకలో ఏదో మన స్థాయి తగ్గట్టు చేశాము. మల్లు బట్టి విక్రమార్క గారు ఈ పేరంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్టి విక్రమార్క గారు అంటే ఫస్ట్ మన అందరూ గుర్తొచ్చేది అభివృద్ధి. అభివృద్ధి అంటే బట్టి విక్రమార్క గారు. మీ అందరికంటే నాకు వయసు అంత తక్కువ. ఈ మదర్ నియోజకవర్గంలో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే గుండెల మీద చేసుకొని నిజం చెప్పమంటే ఈ మదర్ నియోజకవర్గాన్ని బాగు చేసిన ఏకైక వ్యక్తి, మదర్ నియోజకవర్గం గురించి పట్టించుకున్న వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క గారని పార్టీలతో సంబంధం లేకుండా ఈ మదర్ నియోజకవర్గంలో ఎవరన్నా అడిగినా మనసు పూర్తిగా మల్లు బట్టి విక్రమార్క గారనే చెప్తారు. దట్ ఈజ్ మల్లు బట్టి విక్రమార్క గారు. కొంతమంది అనవచ్చు పైకి, కానీ మనసులో మనం తప్పన్నాం బట్టి విక్రమార్క గారిని అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, అందులో సందేహమే లేదు. బట్టి విక్రమార్క గారి గొప్పతనం మనందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే వారానికి 2 సార్లు మన మదర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏదో ఒక అభివృద్ధి పని కోసం 2 సార్లు వచ్చిపోతుంటారు. మన అందరి కళ్ళ ముందే ఉంటారని బట్టి విక్రమార్క గారి గొప్పతనం మనకు తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి వాట్సాప్ కానీ, ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్ కానీ, టీవీలో వార్తలు కానీ ఫాలో అయ్యే వాళ్ళకి బట్టి విక్రమార్క గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా రావడమే కాదు, నాయకుడు అంటే ఎలా ఉండాలి, మదర్ నియోజకవర్గ రూపురేఖలను మార్చిన నాయకుడని గొప్పగా కీర్తిస్తున్నారు, జేజలు పలుకుతున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళంటే చెప్పండి. బట్టి విక్రమార్క గారు మదర్లో పౌర సన్మానం రోజు చెప్పాడు, కాంగ్రెస్ ప్రతి కార్యకర్త రొమ్ము విరుచుకొని కాంగ్రెస్ ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా మీరు ఓటు అడిగేలాని పని చేస్తాను అన్నాడు. గెలిచిన సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు తగ్గకుండా పనిచేశాడు. లెక్కేసుకోమనండి. ఈ నియోజకవర్గంలో ఏ ఊరిని అడిగినా, ఏ ఊరిని తీసినా 10 కోట్ల రూపాయల పని తగ్గకుండా చేశాడు ఒక్క సంవత్సర కాలంలోనే. ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు అపోజిషన్ పార్టీ మీద పోరాడాడు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అందుకు ఎటువంటి సందేహమే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా బట్టి విక్రమార్క గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బట్టి విక్రమార్క గారు. సరే, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. కానీ బట్టి విక్రమార్క గారి వాసనకి ఈరోజు పుట్టినరోజు, ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు. మనందరం కూడా కోరుకోవాల్సింది ఒకటే, బట్టి విక్రమార్క గారు లాంటి నాయకులు రావాలి, ఈ తెలంగాణ సమాజాన్ని మార్చాలి. బట్టి విక్రమార్క గారు ఈ తెలంగాణ రూపురేఖను మారుస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళి తలెత్తుకునేలా ఓటు అడగొచ్చు. అవి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, పంచాయతీలు కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఏ ఎలక్షన్ అయినా సరే మా బట్టి విక్రమార్క గారు మన ఊరికి పనులు చేశాడు, మాకు ఓటైందని తలెత్తుకునేలా అడిగేలా మీ అందరి కోసం పనిచేస్తాడు తప్ప ఏ కాంగ్రెస్ కార్యకర్త తలదించుకునే పని మల్లు బట్టి విక్రమార్క గారు ఎప్పుడు పనిచేయడు. బట్టి విక్రమార్క గారు ఒకటే నమ్ముతాడు, అభివృద్ధి నేను చేయాలి, ఓటు నేను అడగవసరంలా, వాళ్ళే నాకు ఓటేస్తారు, నేను అభివృద్ధి చేస్తాను నమ్ముతాడు. 100% 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తాడు. 20 గంటలు 12 గంటల దాకా పనిచేస్తాడు. 4 గంటలకు వెళ్ళేసి వ్యాయామాలు చేసుకుని మళ్ళీ
పన్ని రాక్షసుడు మల్లుబట్టి విక్రమార్క గారు ఆయనకి తెలిసింది ఒక్కటే, పని చేయటం. మీరు గెలిపించటమే మీ లక్ష్యం. అభివృద్ధి అనేది ఎంతవరకైనా తీసుకెళ్లగల సత్తా ఉన్న నాయకుడు మల్లుబట్టి విక్రమార్క గారు. అందుకు సందేహమే లేదు. మల్లుబట్టి విక్రమార్క గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయన మొహం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగకూడదని మనసు పూర్తిగా ఆయన అభిమానిగా 100% కోరుకుంటాను. బట్టి విక్రమార్క గారిని ఒక్కసారి అభిమానించి చూడండి, జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ మల్లుబట్టి విక్రమార్క గారు. నిజాయితీ, తన ఇంటి పేరు, మంచితనం, తన ఒంటి పేరు మల్లుబట్టి విక్రమార్క గారి చరిత్రలో ఒక పేజీ ఎప్పటికీ మిగిలి ఉంటుంది. మల్లుబట్టి విక్రమార్క గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. బట్టి విక్రమార్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాయపట్న గ్రామంలో జానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి దానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకలు తెలుస్తూ ఆయన కృతజ్ఞతాపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయపట్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.